Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. 5 ఏళ్లలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఎన్నికల్లో తన్ను గెలిపిస్తాయన్నారు సింహాద్రి చంద్రశేఖరరావు. మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. అన్ని వర్గాలకు అండగా నిలిచిన వైసీపీని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సింహాద్రి చంద్రశేఖరరావు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో కృష్ణా జిల్లాలో తమ అభ్యర్థులు మొత్తం కూడా రెండు పార్టీలకు సంబంధించి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి నేరుగా వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న వేళ ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అంతే స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. విపక్షాలను ముఖ్యంగా వారి తీరుని ఎండగట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి సింహాద్రి చంద్రశేఖర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సరే అండి, దాదాపుగా ఈ 5 ఏళ్ల పరిపాలన సంక్షేమ అభివృద్ధి చెప్తూ మీ అధినేత ప్రజల్లోకి వెళ్తున్నారు. సో మీరు మచిలీపట్నం అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు? మీరు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలని అని అడిగినప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళి ఏమైనా ఓటు అడుగుతున్నారు? విపక్షాలు చేసినటువంటి అభివృద్ధిపై మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు చూస్తే మచిలీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చింది. నేను ఆ రోజున ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు ఆయన అడిగారు నీకేం కావాలన్నా అని. మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ కావాలని అడిగాం. ఎందుకంటే అవనగడ్డలో ఉన్న 6 మండలాలు, పెడన్లో ఉన్న 4 మండలాలు, ఈ గుడివాడ దగ్గర గుడ్లవల్లేరు మండలం, పామర్లో ఉన్న మౌ మండలానికి దగ్గరగా మెడికల్ కాలేజీ లేదు. అందుకు కావాలని అడిగితే వెంటనే ఆయన శాంక్షన్ చేశారు. అది అందరూ పేరు నాని గారు వెంటపడి ఆల్మోస్ట్ సంవత్సరంన్నరలోనే మెడికల్ కాలేజ్ అనేది వచ్చింది. ఇంతవరకు ఏ గవర్నమెంట్లోనూ 17 మెడికల్ కాలేజీలు రాలేదు. అన్నీ ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి కానీ మెడికల్ కాలేజ్ రాలేదు. మరి అది గొప్ప అచీవ్మెంట్ మచిలీపట్నానికి. పోర్టుతో పాటు మెడికల్ కాలేజీ కూడా మంచి అచీవ్మెంట్. మెడికల్ కాలేజీ వస్తే ఏంటంటే మీకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందుద్ది. మీకు ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా ప్రభుత్వ హాస్పిటల్లో అందరికీ వైద్యం అనేది ఉచితంగా ఉంది. కానీ విపక్షాలు మీ పైన చేస్తున్నటువంటి విమర్శ అభివృద్ధి లేదు, సంక్షేమం తప్ప, సంక్షేమం కూడా సంక్షోభం సృష్టించారనే విమర్శలు కూడా చేస్తుంది. మీరు ఎక్కడ అభివృద్ధి చేయట్లేదని కూడా టీడీపీ ఆరోపిస్తూ ఉంది. ఏ గవర్నమెంట్ అయినా అభివృద్ధి అనేది తీసుకోవాలంటే జీడిపి, తర్వాత యావరేజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ 2019లో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? 1,52,000 ఉంది 2019లో. ఇప్పుడు 2,30,000 ఉంది. అది పర్ క్యాపిటల్ ఇన్కమ్. జీడిపి పెరిగింది. మూడోది చూస్తే యావరేజ్ లైఫ్ స్పాన్ పెరిగింది. నాలుగోది చూస్తే మెటర్నల్ మార్టాలిటీ తగ్గింది. ఏ కంట్రీ అయినా సరే, ఏ దేశం అయినా, ఏ రాష్ట్రం అయినా డెవలప్మెంట్ అనేది దీనికింద చూస్తారు. పెద్ద పెద్ద టవర్లు దాన్ని డెవలప్మెంట్ కింద చూడరు. ఒకవైపు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన బాలశౌరి కూడా బరిలో ఉన్నారు. సో దాన్ని ఎట్లా చూస్తారు మీరు? మా పార్టీలోని బాలశౌరి గారు మొన్నటి వరకు దీంట్లోనే ఉన్నారు కదా. సో మరి అభివృద్ధి అనేది ఆయన్నే అడగాలి. గత 5 ఏళ్ళుగా అభివృద్ధి అనేది ఆయనే చేశారు కదా, అది ఆయన్నే అడగాలి. అభివృద్ధి అనేది ఒక దీని నుంచి రాదు. అభివృద్ధి అనేది కుటుంబ స్థాయి, గ్రామ స్థాయి, మనం తీసుకుంటే మండల స్థాయి, తర్వాత ఒక జిల్లా స్థాయి, ఇవన్నీ చూసుకుని అభివృద్ధి అనేది చూడాలి. అంతేగాని హైదరాబాద్ ఒకటి కంపేర్ చేసి మచిలీపట్నం ఓవర్ నైట్గా హైదరాబాద్ కాలేదు. ఇది 200 సంవత్సరాల చరిత్ర ఉన్న పట్టణం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దీనికి తగ్గింది. ఎందుకనంటే వాటర్ పోవటం వలన. ఇది బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు ఉన్న ప్లేస్. మీకు తెలిసే ఉంటుంది. ఇంగ్లీష్ పాలెం, డచ్పేట, పరాస్పేట అంటారు. అలాంటి ప్లేసు వాటర్ లేకపోవటం వలన, వర్తక వాణిజ్య సౌకర్యాలు లేకపోవటం వలన ఇలా అయిపోయింది. సో వాటర్ వచ్చిన తర్వాత మచిలీపట్నానికి మళ్ళీ పాత వైభవం అనేది వస్తుంది. ఇది ప్రస్తుతం సింహాద్రి చంద్రశేఖర్ చెప్తోంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను విజయం సాధించబోతాను. తాము చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను ఆయన కొట్టిపరుస్తూనే తన సమీప ప్రత్యర్థిగా ఉన్నటువంటి బాలశౌరి మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సో ఇప్పుడు తమ పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా తాము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం దృష్ట్యా తాను బరిలో ఉన్నాను కనుక ఖచ్చితంగా తాను అభ్యర్థిగా విజయం సాధిస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంటూ ధీమా అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్, TV9 మచిలీపట్నం నుంచి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.